హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే త్రినేని సీరియల్ ఎపిసోడ్. గంటలమ్మ కళ్ళు మంట అని ఆరు బయట కూర్చొని ఉంటే ఆశని గాయత్రి పాపని తీసుకొని మాట్లాడకుండా గంటలమ్మ మంత్రదండంతోనే ఆమె చితక్కొడుతుంది. గంటలమ్మ ఎవరు ఎవరు అని అరుస్తుంది. నొప్పితో విలవిలలాడిపోతుంది. అందరూ బయటకు వచ్చి ఏమైంది అడిగితే గాయత్రి పాప మంత్రదండంతో తనని కొట్టిందని చెప్తుంది. అందరూ చిన్నపిల్ల మంత్రదండం ఎలా ఎత్తి కొడుతుంది అంటారు. తిలోత్తమ మాత్రం పాప కొట్టిందని అంటుంది. హాస్ని గాయత్రి పాప నవ్వుకుంటారు. హాస్ని 2 ఏళ్ళు కూడా నిండని ఈ పసికోన ఈ మంత్రదండతో గంటలమ్మ గంటలు వాయించింది అంటే మనల్ని చూసి అందరూ నవ్వుతారు. గంటలమ్మ ఇందాక నన్ను కొట్టిన దెబ్బలు చూస్తే నయని మీ తోడుకోడలే నన్ను కొట్టింది. హాస్ని అమ్మో చూసారా, ఇందాక పాప కొట్టిందని ఉంది, ఇప్పుడు నా మీద పెడుతుంది. విక్రాంత్ అసలు నీ కళ్ళు కనిపించకుండా చేసింది ఎవరు గంటలమ్మ? గంటలమ్మ మీ పెద్దమ్మ గాయత్రీదేవి. సుమన ఆత్మ రాలేదు, వస్తే మా అక్కకి కనిపించలేదు కదా. గంటలమ్మ నేను నొప్పితో బాధపడుతుంటే మీకు ఆటల్లా ఉందా? నేను పోతే విశాల్ మా అమ్మని పట్టుకుంటా అన్నావు. గంటలమ్మ మళ్ళీ వస్తా, అప్పుడు చెప్తా మీ సంగతి అని అంటుంది. విశాల్ మా అమ్మ ఫోటోకి కట్టిన దారం తీసేయొచ్చా గంటలమ్మ? గంటలమ్మ తీసేయండి, మీకు నచ్చింది ఏమైనా చేసుకోండి, నేను పోతా అని గంటలమ్మని వల్లభ తిలోత్తమలు పంపించాలని తీసుకెళ్తారు. ఇక గంటలమ్మని హాస్ని ఒప్పుకుంటుంది. మరోవైపు వల్లభ గాయత్రీదేవి ఫోటో పట్టుకొని దాన్ని చూస్తూ ఉంటాడు. తిలోత్తమ వచ్చి ఏం చేస్తున్నావు అంటుంది. ఇక గంటలమ్మ ఇంటికి ఎలా వెళ్తుందో ఏంటో అని తిలోత్తమ టెన్షన్ పడుతుంది. ఇక గాయత్రీదేవి కళ్ళల్లో ఏదో మాయ ఉందని వల్లభ అంటాడు. హాస్ని నయని విశాల్ విక్రాంతులు తిలోత్తమ వల్లభాలు గంటలమ్మల గురించి బాధపడుతున్నారని చెప్తాడు. ఇక నయని సుమన అక్కడికి రావడంతో రేపు బోనాల పండుగ ఉందని చెప్తుంది. ఉదయం తిలోత్తమ వల్లభాలు 6 బయట ఉంటారు. బోనాలు ప్రసాదం వండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తిలోత్తమ వల్లభ నీరు తీసుకొని రమ్మంటాడు. కర్రలు తడిపేయాలని వల్లభతో చెప్తుంది. దాంతో వల్లభ కట్టెలు తడిపేస్తాడు. ఇక నయని హాస్నీలు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వస్తారు. వాళ్ళని చూసి విక్రాంత్ అందం అంటే తోటికోడల బంధం అని అంటాడు. ఇక హాస్ని అక్కడికి రావడంతో నాకు ఒక చీర చూపించి మరో చీర కట్టుకొని వచ్చావని బొంగమూతి పెట్టుకుంటుంది. ఇక కట్టెలు తీసుకురమ్మని హాస్ని అంటే వల్లభ రాజు పని రాజు చెయ్యాలి, పనోడు పని పనోడు చెయ్యాలి, తన భర్తని పనోడు అంటావా అని సుమన ఫైర్ అవుతుంది. ఇంతలో ఇంటికి ఓ అజ్ఞాత వ్యక్తి వస్తుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్.